కులాల ఉపవర్గీకరణ 1-1 కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహానికి విచ్చేసిన రాజీవ్ రంజన్ మిశ్రాకు సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఆర్డీఓ అనూష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి కమిషన్ చైర్మన్ శనివారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఎస్సీ పౌరుల సంఘాల నుంచి కమిషన్ చైర్మన్ విజ్ఞప్తులు స్వీకరించారు. దాన్ని ఖండిస్తున్నాం సార్. దయచేసి కమిషనర్ గారు మీరు కూడా ఆలోచించాలి. దీన్ని మేము మానవాధిక ఐక్యమత్యం కూడా కోరుకున్నాము కాబట్టి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాము. కమిషన్ కూడా మీరు కూడా సహాయం చేయాలి. ఎలా అధికారులను కూడా సహకరించాలి. అయినా సరే నెక్స్ట్ ఇంకోటి సచివాలయాలు గవర్నమెంట్ వాళ్ళ గ్యాస్ సెన్సెస్ వాళ్ళు తెలియకుండానే వాళ్ళ ఇంటికి రాసుకున్నారు. మా ఇంటికి రాలేదు. మా సెన్సెస్ అక్షుస్థలంగా చెక్ చేసుకున్నారు. అట్లా కూడా వాళ్ళ డేటాను అక్కడ పోయి పరిస్థితి సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దేవాలయాల ప్రభుత్వం రావాల్సిన దళితులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలైన హిందువులకి ఆ పథకాలు వర్తింపు చేసుకుంటారు. ఆ పథకాలు బాగా చూడాలి. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో పేద ఒకే ఉంటుంది సార్. గతంలో కూడా ఇక్కడ భోగ సర్టిఫికెట్ సస్పెండ్ గా మమ్మల్ని ఈరోజు విద్యార్థులు వృద్ధాప్యం ఏది తీసుకోవాలన్నా కనీసం సర్టిఫికెట్ తో అనుసంధానం చేసిన ఏ వర్క్ కూడా మాకు అన్నారు. ఈరోజు రోడ్డు కానీ ఏ చేసే వ్యాపార కమిషన్ కూడా మాకు వేసారు. ఆయన కూడా రాసిన 2 సార్లు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కమిషన్ వేసారు. 2 సార్లు కూడా మా మీద అధ్యయనం జరిగింది. 2 సార్లు కూడా గొడవైతే వాళ్ళు వేరు, జనరల్ కమ్యూనిటీ వేరు, వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి మాకు న్యాయం చేసి జిల్లాలో అవగాహన